ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. టైం టేబుల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఈ వీడియో ద్వారా ఒకసారి చూద్దాం అనమాట. ఫస్ట్ మీ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే రోజుకి 6 నుంచి 12 గంటల్లో మాత్రమే మీ టైం టేబుల్ అనేది ఉండాలన్నమాట. కొంచెం ఎక్కువ చదివినా ఓకే, తక్కువ చదివి మేనేజ్ చేయగలిగినా ఓకే. ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలంటే మీరు టాపిక్స్ వైజ్గా, చాప్టర్స్ వైజ్గా, తర్వాత మీరు సబ్జెక్ట్స్ వైజ్గా కూడా మీరు ఎన్ని రోజులకి ఏమేమి చదవాలని చెప్పి మీరు క్లియర్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎంతసేపు చదవాలి చెప్పాను కదా, 6 to 12 hours చదవాలి. ఏ టైంలో చదవాలి? నేనైతే తెల్లవారుజామున లేచి చదువుతాను, కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా నైట్ అవుట్ చేసి చదువుతూ ఉంటారు అనమాట. మీ ఇష్టం, మీ అలవాటు ప్రకారం మీరు తెల్లవారుజామున చదవచ్చు, త్రూ అవుట్ నైట్ కూడా మీరు చదవచ్చు. అయితే ఇప్పటి నుంచి కొత్త టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలా వద్దా అంటే, కొత్త టాపిక్స్ని కూడా మీరు హ్యాండిల్ చేయగలరనుకుంటే ప్రిపేర్ అవ్వండి, లేకపోతే వాటిని వదిలేయడం చాలా బెటర్. తర్వాత చదివిన టాపిక్స్ని మీరు ఖచ్చితంగా రివైజ్ చేసి చూడకుండా రాయాల్సి ఉంటుంది. ఇలా చదివి రివైజ్ చేసి చూడకుండా రాసేటప్పుడు మీరు ఫార్ములాస్ కానీ కొటేషన్స్ కానీ అన్నింటినీ కూడా జాగ్రత్తగా మీరు ప్రజెంట్ చేయగలిగితే మంచి మార్క్స్ వస్తాయి. తర్వాత ఇలా తిరిగి రాసినప్పుడు మీరు ఏ పాయింట్స్ అయినా మిస్ అయినా సరే మళ్ళీ ఒకసారి చదివినప్పుడు మీరు ఈజీగా అవన్నీ గుర్తుంచుకుంటారు, ఎగ్జామ్లో బాగా రాస్తారు. తర్వాత ఎస్పెషల్గా మీరు ఫోకస్ చేయాల్సింది స్పెల్లింగ్స్లో తప్పులు రాయకుండా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా రాయండి, గ్రామాటికల్ మిస్టేక్స్ అనేది రాయొద్దు. దాని మీద కొంచెం ఫోకస్ చేయండి. తర్వాత మీరు రాసే ప్రతి జవాబుకి కూడా మీరు ఇంట్రడక్షను, ఎక్స్ప్లెనేషను, ఎండింగ్ కూడా ప్రాపర్గా ఇచ్చుకోండి. నీట్ హ్యాండ్ రైటింగ్ అనేది మెయింటైన్ చేయాలి. నీట్ హ్యాండ్ రైటింగ్ అంటే గుండ్రంగా రాయాలని కాదు, మీరు రాసిన ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలని. వర్డ్కి గ్యాప్ ఇవ్వండి, సెంటెన్స్కి మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టండి, అవసరమైన చోట ఇన్వర్టెడ్ కామర్స్ ఉపయోగించండి, అండర్లైన్ కూడా మీరు ఉపయోగించండి. తర్వాత మీరు రాసేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని, సబ్హెడింగ్స్ని కొంచెం హైలైట్ చేయండి, ఎందుకంటే వాటిని ఎక్కువగా చూస్తారు కాబట్టి. తర్వాత ఎగ్జామ్కి ముందు రోజు కొంచెం ఎక్కువసేపు నిద్రపోవాలి. తర్వాత నిద్ర అనేది చాలా అవసరం, ఎందుకంటే ఎగ్జామ్లో మీకు మైండ్ బాగా పనిచేయాలి కదా. ఎగ్జామ్కి 2 గంటల ముందు మాత్రం మీరు చదివిన క్వశ్చన్స్ని కూడా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ ఒక్కసారి కూడా మీరు చూడొద్దు. సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడండి. అలా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అదే మీరు ఎగ్జామ్స్ హాల్లో కూర్చున్న తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని మీరు ఒక్కసారి చదవకుండా 2-3 సార్లు చదివిన తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు టిక్ చేసుకున్నట్లయితే మీరు ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలని చెప్పి మీ సబ్కాన్షియస్ మైండ్ మరింత బాగా ఆ క్వశ్చన్స్ని రీకలెక్ట్ చేసుకొని మీరు పేపర్ మీద పెట్టడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, చదివిన ప్రతి టాపర్ కూడా బాగా సెటిల్ అవ్వలేదు, చదవని ప్రతి విద్యార్థి కూడా సెటిల్ అవ్వకుండా లేడు. ఎందుకంటే మన మార్కులే జీవితం కాదు, ఎందుకంటే స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ 10th ఇంటర్ డిగ్రీలో మినిమం 60% ఉంటే చాలా బాగుంటుంది. మీరు ప్రతి జాబ్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు అనమాట. I wish you all the best for your exams.